ఈరోజు రాష్ట్రంలో 29,500 మంది డీలర్సు, వాళ్ళ మీద ఆధారపడి 29 మీద సహాయకులు ఈరోజు జీవిస్తూ ఉన్నాం. ఈ వ్యవస్థ గత 6 దశాబ్దాలుగా కూడా దేశంలో వర్ధిల్లుతూ ఉంది. 1983లో రేషన్ డీలర్లందరినీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మా ఎంప్లాయ్మెంట్ కార్డు సరెండర్ చేసుకుని డిపోలు ఇచ్చారు. ఈ రోజున వ్యవస్థలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఈ రోజున రేషన్ డీలర్ల ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆథరైజ్డ్ డీలర్లు పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్ కానీ టీపీడీఎస్ కంట్రోల్ ఆర్డర్ కానీ ద్వారా ఆహార భద్రతా చట్టం ప్రకారం డీలరు కార్డుదారు మధ్యనే బంధం ఉంది. డీలరే కార్డుదారుడు బియ్యం పంచాలి. కానీ ఈ రోజున వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల్లో డోర్ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టి కార్డుదారుడు ఉన్నటువంటి బాధ్యతల్ని తీసుకుని వాహన డ్రైవర్లకు ఇచ్చేసి మా దానికి సమాంతరంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏదన్నా ఏర్పాటు చేసుకోండి, మా వృత్తి భద్రత ఆర్థిక భరోసా మాకు కల్పించాలి. కరోనా సమయంలో 8 నెలల పాటు నెలకు 2 విడతల చొప్పున నెలకి 2,80,00,000 మంది కార్డుదారులకి మేము అతి సమీపంగా ఉండే ఏలుముద్ర సరుకులు పంపిణీ చేశాం. మాకు ఇప్పటివరకు 8 విడతల కమిషనే ఇచ్చారు. ఇంకా 180 కోట్ల రూపాయల కమిషన్ మాకు రావాల్సి ఉంది. కరోనా సమయంలో చనిపోయినటువంటి డీలర్లు 50 మంది ఉన్నారు. గుజరాత్ రాష్ట్రంలో 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చేస్తుంటే మేము ఎన్ని విజ్ఞప్తులు చేసినా కానీ మాకు ఇంతవరకు రూపాయి కూడా ఎక్స్గ్రేస్ ఇవ్వాల. 50 కుటుంబాలు కూడా వాళ్ళ రోడ్డును పడ్డాయి. ఇవాళ మా పరిస్థితి ఎట్లా ఉందంటే మాకు సరైనటువంటి వృత్తి భద్రత లేకుండా, ఆదాయ భద్రత లేకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నాం. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసాం. దయచేసి అందరి దృష్టికి కూడా మా యొక్క సమస్య తీసుకెళ్లి దాంట్లో భాగంగా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా రిప్రజెంటేషన్ ఇచ్చి మా సమస్యల మీద స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకునే దానిలో భాగంగా ఈరోజు సార్ని కలవడానికి వచ్చాం. సార్ కూడా ఎంతో బిజీగా ఉండి కూడా మా డీలర్లందరి యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకుని మాకు ఈ రోజున అపాయింట్మెంట్ ఇవ్వటమే కాకుండా గతంలో కూడా మా కమిషన్లు రానప్పుడు కూడా ఆయన మీడియా ద్వారా స్పందించి మా సమస్య మీద స్పందించారు. వారికి ధన్యవాదాలు. మాకు ఖచ్చితంగా ఆర్థిక భరోసాతో పాటు వృత్తి భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం చేయాలని, అటువంటి పరిస్థితుల్లో మాకు సహకరించాలని కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మా తరపు నుంచి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు మాకు ఇదంతా కాకుండా రాష్ట్రంలో ఉన్న డీలర్లందరికీ కూడా వృత్తి భద్రతతో పాటు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఒక కుటుంబం జీవించాలంటే 18,500 రూపాయలు గ్రామాల్లోనూ 24,500 రూపాయల పట్టణాల్లో మా గౌరవవేతన రూపంలో మాకు కల్పించాలని చెప్పి మా పూర్తి డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామాల్లో 18,500 సార్, పట్టణాల్లో వచ్చేటోడికి 24,500 సార్. ఒక కుటుంబం జీవించాలని సుప్రీంకోర్టు కమిటీ వేసి నిర్ణయించింది సార్. అవును సార్. గ్రామాల్లో, పట్టణాల్లో కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి 24,500. ఓకే సార్.